హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో పాండవులందరికీ సహాయం చేయడానికి, వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి వేదవ్యాస మహర్షి వాళ్ళ దగ్గరకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తర్వాత ద్రుపద మహారాజు ద్రౌపదిని తీసుకొని కాంపిల్య నగరానికి వెళ్తారు. వాళ్ళు వెళ్లే సమయానికి అక్కడ వివాహ మండపం అలంకరిస్తూ ఉంటారు. అప్పుడు ద్రుపద మహారాజు దృష్టద్యుమ్నుడితో, దృష్టద్యుమ్న, దాసదాసీలందరికీ చెప్పు, ఇక్కడ ఎవరి వివాహం జరగడం లేదు, ఆ అలంకరణ ఆపేయమని అని అంటాడు. ఆ తర్వాత ద్రౌపది రథం నుండి కిందకు దిగి తనకు జరిగిన స్వయంవరం గురించి, రాకుమారుడు అర్జునుడు తన మెడలో వేసిన వరమాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో శిఖండిని అక్కడికి వచ్చి, నాన్నగారు ద్రౌపదిని ఎందుకు తీసుకువచ్చారు అని అడుగుతుంది. అప్పుడు ద్రుపద మహారాజు అక్కడ జరిగినదంతా శిఖండికి వివరించి చెప్తారు. వెంటనే శిఖండిని ద్రౌపది దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ద్రౌపది శిఖండిని చూసి చాలా బాధపడుతూ తనని పట్టుకొని ఏడుస్తుంది. ద్రౌపది శిఖండినితో, అక్క, బ్రాహ్మణుడు ఎవరో కాదు, రాకుమారుడు అర్జునుడే, వాళ్ళ 5 పాండురాజు కుమారులే, వారు అజ్ఞాతవాసంలో ఉండదలుచుకున్నారు, అందుకే నేను నాన్నగారికి విషయం చెప్పలేదు, నీవు కూడా చెప్పవద్దు అని అంటుంది. అప్పుడు శిఖండిని, వాళ్ళు ఎవరైనా సరే నీ పట్ల ఇంతటి అనర్థాన్ని చేశారు కనుక నీవు వాళ్ళ గురించి ఆలోచించని అవసరం లేదు అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత వేదవ్యాస మహర్షి పాండవుల 5 కుంతీదేవిని తన ఆశ్రమానికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత వాళ్లతో ఈ విధంగా చెప్తూ ఉంటారు. ధర్మాన్ని ఉపదేశించగలమే కానీ ఆదేశించే అధికారం ఎవరికీ లేదు. అందరూ ఎవరికి వారు ధర్మం గురించి స్వయంగా తెలుసుకోవాల్సిందే. నేను మీకు ధర్మాన్ని తెలుసుకోవడంలో కేవలం సహాయపడగలను అంతే. అయినా యుధిష్ఠిరా, నీవు సన్యాసం తీసుకుంటే హస్తినాపురం వంటి శక్తివంతమైన రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అని అడుగుతాడు. వెంటనే కుంతీదేవి, నా కొడుకులకి రాజ్య పరిపాలన చేయాలన్న ఆశ లేదు, వాళ్ళు స్వయంగానే రాజ్యాన్ని త్యజించారు, వాళ్ళకి సింహాసనంపై ఎటువంటి ఆశ లేదు అని అంటుంది. అప్పుడు వేదవ్యాస మహర్షి, అంటే తప్పకుండా ఈ నిర్ణయం నీదే కదా కుంతి, అయినా నీవు ఈ నిర్ణయం తీసుకునే ముందు హస్తినాపురం ప్రజల సుఖ సంతోషాల గురించి ఏమైనా ఆలోచించావా? ఒకవేళ దుర్యోధనుడు కనుక హస్తినాపురానికి రాజు అయితే కేవలం రానున్న తరాలలో హస్తినాపురం వంటి శక్తివంతమైన రాజ్యంలో అధర్మము, స్వార్థమే రాజ్యపాలన చేయగలవని ఈ నిర్ణయం తీసుకునే ముందు నీకు ఏమాత్రం అనిపించలేదా కుంతి అని అడుగుతాడు. అప్పుడు కుంతీదేవి, అనిపించలేదు, కేవలం నాకు ఆ సమయంలో నా పుత్రుల రక్షణ మాత్రమే గుర్తుకు వచ్చింది అని అంటుంది. అప్పుడు వేదవ్యాస మహర్షి, మరి ఈ సమస్యను ఎలా అధిగమించగలవు కుంతి అని అడుగుతాడు. అప్పుడు కుంతీదేవి వెంటనే, మేమిప్పుడు అజ్ఞాతవాసాన్ని విడిచి తిరిగి హస్తినాపురం వెళ్ళాలనుకుంటున్నాము. మా బావగారి తర్వాత ఎవరైనా సింహాసనం అధిష్ఠించాలంటే అది మా యుధిష్ఠిరుడికే దక్కుతుంది. మా యుధిష్ఠిరుడికే పట్టాభిషేకం జరగాలి. కేవలం అది మా సుఖం కోసం కాదు, హస్తినాపురం ప్రజల యొక్క శ్రేయస్సు కోసం అని అంటుంది. వెంటనే వేదవ్యాస మహర్షి, ఉత్తమమైన నిర్ణయం తీసుకున్నావు కుంతి. యుధిష్ఠిరుడు, భీముడు సన్యాసం తీసుకుంటే తప్పకుండా దుర్యోధనుడే రాజు అవుతాడు. ఎందుకంటే అర్జునుడు చిన్నవాడు కదా. మరోవైపు యుధిష్ఠిరుడు పట్టాభిషేకం జరిగి మిగతా 4 సన్యాసం తీసుకుంటే యుధిష్ఠిరుడికి అండగా నిలిచేదెవరు అని అడుగుతాడు. అప్పుడు సహదేవుడు, నన్ను క్షమించండి మహర్షి, ఈ సమయంలో రాజనీతి గురించి ఆలోచించడం అవసరం అంటారా అని అంటాడు. వెంటనే అర్జునుడు, అవసరం లేదు, నన్ను క్షమించండి వేదవ్యాస మహర్షి, వివాహ సంబంధాన్ని రాజనీతితో ముడిపెట్టడం సరైనదే అంటారా? రాజకుమారి ద్రౌపది ప్రస్తుతం సంకట పరిస్థితుల్లో ఉన్నారు, అది కూడా ఆలోచించాలి కదా అని అంటాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, రాజనీతి కూడా సమాజ కళ్యాణానికి ఒక మార్గమే. ధర్మానికి ఎంత ప్రాముఖ్యత ఉందో రాజనీతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.
ఒకవేళ మనకేదైనా సంకట పరిస్థితి ఎదురైతే సమాజ కళ్యాణం గురించి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించుకోవడం ఎంతవరకు సరైనది? నీవే చెప్పు అర్జున అని అడుగుతాడు. వెంటనే అర్జునుడు, అవును, రాజనీతి కూడా ఆలోచించాలి, కానీ రాజకుమారి ద్రౌపది గురించి ఆలోచిస్తుంటే నా మనసు అందుకొని ఒప్పుకోవడం లేదు. మా 5గురిని ద్రౌపది ఎలా వివాహం చేసుకుంటుంది నాకు అర్థం కావడం లేదు, అదే బాధగా ఉంది అని అంటాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, ద్రౌపది జీవితం తప్పకుండా కష్టాలతోనే ఉంటుంది, కానీ మీ 5గురు అన్నదమ్ములు మీ జీవితాన్ని ఒక తపస్సుగా భావించలేరా? మీ 5గురు అన్నదమ్ములు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని ద్రౌపది జీవితాన్ని సుఖమయం చేయలేరా? ఇంత పెద్ద బలిదానం చేయాలన్న నిర్ణయం ద్రౌపది తీసుకుంటే ఈ నిర్ణయాన్ని మీరెందుకు స్వీకరించలేకపోతున్నారు? మీకేమైనా భయమా లేక స్వార్థమా అని అడుగుతాడు. వెంటనే నకులుడు, కానీ మహర్షి, ప్రజలెప్పుడు రాజునే అనుకరిస్తారు కదా, ఇది లోకనీతిగా మారవచ్చు, అనేక మంది స్త్రీల పట్ల అనాచారంగా మారవచ్చు, మరి ఇది సరైనదే అంటారా అని అడుగుతాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, సరైనది కాదు, కానీ ఒక మహా విపత్కరమైన పరిస్థితి మీ 5గురిని వేధిస్తుంది. ఆపదలో చేసే ధర్మాన్ని ఆపద్ధర్మం అంటారు. ఆపద్ధర్మం అనుసరించి సమాజంలో చాలా కార్యాలు జరుగుతూ ఉంటాయి. అవి సామాన్య పరిస్థితుల్లో చేస్తే వారికి మహాపాపం తగులుతుంది. ఒకవేళ ఎవరైనా స్త్రీ వివాహం ఒకరికన్నా ఎక్కువ మందితో జరిగితే ఆ పురుషులందరికీ నరకమే లభిస్తుంది. మీకు వచ్చింది అసామాన్య పరిస్థితి కనుక దీనికి పరిష్కారం కూడా అసామాన్యంగానే ఉండాలి అని అంటాడు. వెంటనే భీముడు, ఇదెక్కడి పరిష్కారం మహర్షి? నేను నా తమ్ముడి భార్యను నా భార్యగా ఎలా స్వీకరించగలను? నా అన్నయ్య భార్యను నా తల్లితో సమానంగా చూసుకోవాలి, మరి నా భార్యగా నేను ఎలా స్వీకరించగలను అని అంటాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి 4 స్తంభాలపైన కలశాన్ని ఉంచి అలంకరిస్తారు. ఆ కలశం కింద ప్రతిమను ఉంచుతారు. అప్పుడు ప్రతిమకు 4 వైపులా సురక్షితంగా ఉంటుంది. మరి ప్రతిమకు దేనితో సంబంధం ఉంటుంది భీమా అని అడుగుతాడు. అప్పుడు భీముడు, అన్నిటితో సంబంధం ఉంటుంది, ప్రత్యేకంగా ఒకదానితో కాదు అని అంటాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, మరి ఈ విధంగానే నీ జీవన మందిరంలో ద్రౌపదిని ప్రతిమగా ఉంచి పూజించలేవా? గుర్తుపెట్టుకో భీమా, ప్రతిమ వల్లే కలశానికి స్తంభాలకి పవిత్రత చేకూరుతుంది, స్తంభాలు కలశం వల్ల పవిత్రత చేకూరదు అని అంటాడు. ఆ తర్వాత, మరి మీరే నిర్ణయం తీసుకున్నారు పాండుపుత్రులారా అని అడుగుతారు. అప్పుడు పాండవులందరూ వేదవ్యాస మహర్షి చెప్పిన మాటలన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. వెంటనే ధర్మరాజు, మేము కాంపిల్యం వెళ్ళి సంసారం అనే సన్యాసాన్ని ధారణ చేయవలసి ఉంది మహర్షి అని అంటాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, ఈ విధంగానే ధర్మ సంస్థాపన జరుగుతుంది, వెళ్ళండి పాండుపుత్రులారా, కళ్యాణమస్తు అని దీవిస్తారు. ఆ తర్వాత పాండుపుత్రులందరూ కలిసి కుంతీదేవిని తీసుకుని కాంపిల్య నగరానికి వెళ్తారు. అప్పుడు ద్రుపద మహారాజు వారిని దూరం నుంచే చూసి, దృష్టద్యుమ్న, ఆ బ్రాహ్మణ సోదరులు ఇక్కడికి వస్తున్నారు, వారు మన పాంచాల రాజకుమారిని అవమానించారు, సైన్యాన్ని సిద్ధం చెయ్యి, వాళ్ళతో యుద్ధం చేయాలి అని అంటాడు. అప్పుడు ద్రుపద మహారాజు, సైనికులారా, ఒక పాడైపోయిన అన్నాన్ని పడవేస్తే దానివల్ల పాపం కలగదు, అదేవిధంగా ఈ అధర్మాన్ని చేసిన బ్రాహ్మణులు వధిస్తే పాపం కలగదు కదా, పుణ్యమే లభిస్తుంది. ఎవరైతే ఈ కాంపిల్యంలో ఈరోజు ఆ బ్రాహ్మణులు వధిస్తారో వాళ్ళకు ఖచ్చితంగా పుణ్యం కలుగుతుంది అని చెప్పి బాణాలను వేస్తారు. ఆ బాణాలు వెళ్ళి పాండవుల 5గురు దగ్గర గుచ్చుకుంటాయి. అప్పుడు ద్రుపద మహారాజు, మీరు ఇక్కడికి వచ్చే ధైర్యం ఎలా చేశారు? మీరు మా రాజకుమారిని అవమానించారు. మీకు కాంపిల్యంలోనే కాదు, ఈ ఆర్యావర్తనంలోనే నిలువ నీలైనా కూడా దొరకదు. ఆ విషయం మీకు తెలియదా? ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ కాంపిల్య నగరానికి వచ్చారు అని చెప్పి వాళ్ళపైన బాణాలు వెయ్యబోతూ ఉండగా అదే సమయంలో వాసుదేవుడు అక్కడికి వచ్చి, ఆగండి ద్రుపద మహారాజా, వీరెవరో కాదు, ఈ బ్రాహ్మణుల 5గురు రాకుమారులు, సామ్రాట్ పాండురాజు కుమారులు. అదుగో అక్కడ నుంచున్నది అర్జునుడు, ఇతనితోనే మీరు ద్రౌపది వివాహం జరగాలని చాలా బలంగా కోరుకున్నారు అని అంటాడు. అప్పుడు ద్రుపద మహారాజు వారిని ఆశ్చర్యంతో అదే విధంగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.